రీసెంట్గా హర్యానా, గోవా అండ్ లదాఖ్లో న్యూ గవర్నర్స్ని అపాయింట్ చేశారు. హర్యానాకి గవర్నర్గా అషిమ్ కుమార్ ఘోష్ని అపాయింట్ చేశారు. పూసపాటి అశోక్ గజపతి ఈయన్ని గోవాకి గవర్నర్గా అపాయింట్ చేశారు. పూసపాటి అశోక్ గజపతి గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పర్సన్. కవిందర్ గుప్తా ఈయన్ని లదాఖ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ చేశారు. గవర్నర్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ హీ యాక్ట్స్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. Article 153 provides that there shall be a governor for each state and the same person shall be the governor for one or more states. సో గవర్నర్ ఉంటారు అని 153లో చెప్తుంది. సో వన్ ఆర్ మోర్ స్టేట్స్కి సేమ్ పర్సన్ గవర్నర్గా ఉండొచ్చు అనే ప్రొవిజన్ని 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా యాడ్ చేశారు. ఆర్టికల్ 155 ఏం చెప్తుంది? గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అని. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఆర్టికల్ 155లో గవర్నర్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఆర్టికల్ 156 ఇందులో టెన్యూర్ ఉంటుంది. 5 years టెన్యూర్ అనమాట గవర్నర్కి. బట్ ప్రెసిడెంట్స్ యొక్క ప్లెజర్ ద్వారానే ఆఫీస్ని హోల్డ్ చేయగలరు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. హీ షుడ్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 35 years. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ 35 years కంప్లీట్ అయి ఉండాలి. సో ఇది ఆర్టికల్ 157లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ కెనాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద టెన్యూర్. ఇది ఆర్టికల్ 158లో మెన్షన్ చేస్తున్నారు. సో పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ ఆర్ఎల్స్ అదర్ డ్యూటీస్లో కానీ గవర్నర్ టెన్యూర్ ఉండేటప్పుడు వీళ్ళు వర్క్ చేయడానికి వీలుండదన్నమాట. నెక్స్ట్ పవర్స్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ని, స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. అండ్ చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ తీసుకొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు. అండ్ పోర్ట్ఫోలియోస్ని కూడా అలొకేట్ చేస్తారనమాట. అడ్వకేట్ జనరల్ని కూడా ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఎలా అయితే అటార్నీ జనరల్, ఇండియాలో ఉన్న అటార్నీ జనరల్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారో సేమ్ అలానే స్టేట్లో ఉన్న అడ్వకేట్ జనరల్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ని అండ్ మెంబర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. జడ్జెస్ ఆఫ్ ద సబార్డినేట్ కోర్ట్స్ని కూడా గవర్నరే అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ హైకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు కన్సర్న్ స్టేట్ యొక్క గవర్నర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్. గవర్నర్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ రెసెస్ అంటున్నారు. రెసెస్ అంటే ఏంటి? షార్ట్ పీరియడ్. ఇది ప్రొరోగేషన్కి అండ్ న్యూ సెషన్కి మధ్య ఉన్న డ్యూరేషన్నే రెసెస్ అని అంటాం. ఇది షార్ట్ పీరియడ్ అనమాట. సో లెజిస్లేచర్ రెసెస్ ఉన్నప్పుడు ద గవర్నర్ కెన్ ఇష్యూ ఆర్డినెన్స్. సో గవర్నర్ ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ అనేది అసెంబ్లీ రీకన్వీన్ అయిన తర్వాత వితిన్ 6 weeksలోనే అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ గవర్నర్ హౌస్ యొక్క సమాన్ చేయొచ్చు, ప్రోరోగ్ చేయొచ్చు, అలానే లెజిస్లేచర్ని డిజాల్వ్ కూడా చేయొచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ద హౌస్ని గవర్నర్ అడ్రస్ చేస్తారు. అదే స్పెషల్ అడ్రస్ అంటాము. అలానే జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫస్ట్ సెషన్ని గవర్నర్ అడ్రస్ చేస్తారు. ఏదైనా ఒక బిల్ అనేది, ఒక స్టేట్ బిల్ అనేది యాక్ట్ ఎప్పుడవుతుంది? ఫైనల్గా గవర్నర్ యొక్క అసెంట్ వచ్చినట్లయితేనే ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. సో గవర్నర్స్కి ఉన్న పవర్స్ ఏంటి అంటే బిల్ మీద గవర్నర్ బిల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ రీకన్సిడరేషన్ కోసం మళ్ళీ హౌస్కి తిరిగి పంపించవచ్చు. అండ్ ప్రెసిడెంట్ కోసం ప్రెసిడెంట్కి పంపించవచ్చు అనమాట, రిజర్వ్ చేయొచ్చు బిల్ని. నెక్స్ట్ చూసుకుంటే ఫినాన్షియల్ పవర్స్. యాన్యువల్ అండ్ సప్లిమెంటరీ బడ్జెట్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ద గవర్నర్ నేమ్. గవర్నర్ నేమ్ మీదనే యాన్యువల్ అండ్ సప్లిమెంటరీ బడ్జెట్స్ అనేవి ప్రెజెంట్ చేస్తారు. స్టేట్ కంటింజెన్సీ ఫండ్ని గవర్నర్ కంట్రోల్ చేస్తారు. అండ్ స్టేట్ మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు గవర్నర్ యొక్క ప్రియర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ జ్యుడిషియల్ పవర్స్ చూస్తే ఈయన పర్డన్ని గ్రాంట్ చేయొచ్చు, రీప్రైవ్ చేయొచ్చు, రెస్పైట్, రెమిషన్, సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ చేయొచ్చు సెంటెన్సెస్ని. స్టేట్ ఎగ్జిక్యూషన్లో గవర్నర్కి ఈ జ్యుడిషియల్ పవర్స్ అనేవి ఉంటాయి. సో గవర్నర్ యొక్క కాన్సెప్ట్ మీద ఉన్న పీవైక్యూ ఏంటో చూద్దాం. It is the governor of the state who recognizes and declares any community of that state as a scheduled tribe. గవర్నర్ ఒక స్టేట్లోని ఎనీ కమ్యూనిటీని స్కెడ్యూల్డ్ ట్రైబ్గా డిక్లేర్ చేయొచ్చు అంటున్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రెసిడెంట్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ని డిక్లేర్ చేస్తారనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ ఏ స్కెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ ఏ స్టేట్ నీడ్ నాట్ టు బి సో ఇన్ అనదర్ స్టేట్. ఒక స్టేట్లో పర్టికులర్ కమ్యూనిటీని స్కెడ్యూల్డ్ ట్రైబ్గా డిక్లేర్ చేసినట్లయితే సేమ్ కమ్యూనిటీ ఇంకొక స్టేట్లో స్కెడ్యూల్ ట్రైబ్ అవ్వాల్సిన నెసెసరీ లేదనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.